నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం శనివారం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో తీర్మానంపై చర్చ జరిగింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు చేసిన కృషిపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ప్రశంసల వర్షాన్ని కురిపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధానిపై స్పష్టత లేదని, తమ ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకుని అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తుందని చెప్పారు. చంద్రబాబు కృషి ఫలితంగానే రాజధానికి పెట్టుబడులు, కొత్త కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. అమరావతి ప్రజా రాజధాని, దీన్ని చట్టబద్ధత కల్పిస్తే శాశ్వతంగా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో కేంద్రానికి మనం పంపించడం, కేంద్రం కూడా ఒక అసెంబ్లీ తీర్మానం ఉంటే బాగుంటుందన్నప్పుడు ఈ ప్రత్యేకమైన సమావేశం పెట్టుకొని ఈరోజు మనం చర్చించాం. అధ్యక్ష, ఇక్కడికి వస్తే ఇది ఒక అరుదైన అనుభవం. ఇక్కడ ఉండే శాసనసభ్యులే కాకుండా మనందరికి కూడా. అయితే ఓసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, మిగిలిన నాయకులు మాట్లాడినప్పుడు కూడా చాలాసార్లు నేను ఆవేశానికి కూడా గురయ్యాను. భావోద్వేగం కూడా కలిగే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మనం చూస్తే, తెలుగు జాతిని ఒకసారి అధ్యయనం చేసుకున్నప్పుడు, ఈ జాతి వైభవం ఒకసారి చూస్తే అధ్యక్ష, క్రీస్తు పూర్వం 2020 అప్పట్లోనే శాతవాహనులు జైత్యయాత్ర చేశారు. కృష్ణా గోదావరి ప్రాంతాలను ఏకం చేసి పాలించిన రాజులు శాతవాహనులు. అమరావతి నుంచే, ఇక్కడి నుంచే తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రను కూడా పరిపాలించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు విదేశ వాణిజ్యం, ప్రసిద్ధి చెందిన ఓడరేవులు, నౌకా నిర్మాణ కేంద్రాలు, తెలుగు గడ్డపై నుంచి లోహాలు, వజ్రాలు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేయడం. ఇటీవల నేను బ్రిటిష్ మ్యూజియంకు పోయాను, 15-16 ప్రాంతాల్లో. అక్కడ అమరావతి గ్యాలరీ ఉంది. ఇక్కడ మనకు అమరావతి గురించి తెలియదు, కానీ అప్పట్లో జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు. అది చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అంత ప్రాచీన వైభవం ఉన్నటువంటి చరిత్ర, ఘన చరిత్ర ఈ అమరావతి. ఆ తర్వాత దశ కాకతీయుల విషయం కూడా చెప్పారు. అది కూడా మనం చూస్తే ఆలయాలు, ఆర్కిటెక్చర్, అడ్మినిస్ట్రేషన్. అయితే వరంగల్ రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఈ ప్రాంతం అంతా కూడా తెలుగువారు పరిపాలించిన సందర్భం. విజయనగరం సామ్రాజ్యం, తెలుగు కళలు, సాహిత్యం, సంస్కృతి ఇవన్నీ కూడా పట్టం కట్టే పరిస్థితికి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దిశ పరిస్థితులు పూర్తిగా మారాయి. 1573 నుంచి దగ్గర 1773 నుంచి 200 సంవత్సరాలు మెడ్రాస్ ప్రెసిడెన్సీ. అక్కడ తెలుగు జాతి పూర్తిగా మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చింది. తెలుగు వారిని మదరాసిగా పిలిచే పరిస్థితి వచ్చింది. నేడు అమరావతి రాజధాని అంశంపై, అమరావతి రాష్ట్ర రాజధాని అనే ప్రతిపాదనపై మాట్లాడే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను అధ్యక్ష. రాజధాని అనే అంశం ఒకవైపు ఆనందంతో, అనేక ఆశలతో, మరోవైపు ఉద్వేగంతో నిండిన మనసుతో నేడు ఈ సభ ముందుకు వచ్చింది అధ్యక్ష. రాజధాని అనేది ఆ ప్రాంతానికి మగుటం లాంటిది అధ్యక్ష. శరీరానికి మెదడు ఎలాగో ఒక భౌగోళిక ప్రాంతానికి రాజధాని అలాగే. ప్రణాళికలు రచించే, నిర్ణయాలు తీసుకునే మరియు అభివృద్ధిని నడిపించే ప్రధాన కేంద్రం అధ్యక్ష. ఒక్క క్షణం చరిత్రలో తిరిగి వెళ్తే, మౌర్య సామ్రాజ్య రాజధాని పాటలీపుత్రం, గుప్త సామ్రాజ్య రాజధాని ఉజ్జయిని, విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాతవాహనుల రాజధాని అమరావతి. ఈ ప్రస్తావనకు కారణం అధ్యక్ష, చక్రవర్తులుగా బలమైన రాజ్యాలను పరిపాలించిన వారెందరో
ఒకే రాజధానితో ధీటైన పరిపాలన అందించారు అధ్యక్ష. 2014-18 విభజిత ఆంధ్రప్రదేశ్ ఎన్నో సవాళ్లతో, వ్యూహాత్మకమైన నిర్ణయాల అవసరంతో, ప్రతిష్టాత్మకమైన రాజధాని అని నిర్మించుకోవాలనే ఆశలతో మన ముందు నిలిచింది అధ్యక్ష. మరి ఆంధ్ర రాష్ట్ర దురదృష్టమో గ్రహచారమో 2019-24లో ఒక బుద్ధిమాంద్య నాయకుని చేతిలోకి పరిపాలన వెళ్ళింది అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకే రాజధాని ముద్దు అని, అధికారంలోకి రాగానే రాజధాని వద్దు అన్న చందంగా 3 రాజధానులు అనే మూడమి ఆలోచన చేసి రాష్ట్ర పరువు అంతర్జాతీయంగా కూడా మంట కలిపిన అవివేకి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఒకసారి ఈ 3 రాజధానులు వికేంద్రీకరణ అనే వికట ధోరణి పర్యవసానాలు పరిశీలిస్తే 3 రాజధానుల ప్రతిపాదన కారణంగా పెట్టుబడులు గణనీయంగా పడిపోయాయి అధ్యక్ష. 2 లక్షల కోట్ల రూపాయల విలువైన 130 పరిశ్రమలు, ప్రఖ్యాత వ్యాపార విద్యా సంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు అధ్యక్ష. రాజధానిలో స్మార్ట్ సిటీ నిమిత్తం కేంద్రం కేటాయించిన 1500 కోట్ల నిధులు దారి మళ్లించారు అధ్యక్ష. రాజధాని నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు తెచ్చిన మెటీరియల్ ను కూడా గత నాయకులు దొంగిలించిన పరిస్థితి చూసాం అధ్యక్ష. 1-2 కాదు అధ్యక్ష, చెప్పుకుంటూ పోతే రాజధాని విధ్వంస కాండ ఒక గ్రంథం అవుతుంది అధ్యక్ష. స్వర్ణాంధ్ర లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. జీరో వేస్ట్ ఇన్స్టిట్యూట్ నినాదంతో పెదపలకలూరు రోడ్లోని విజ్ఞాన కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జరిగింది. కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని కళాశాలలో క్లస్టర్ పాయింట్ ని ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి నెల ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. తడి, పొడి చెత్తపై ప్రభుత్వంతో పాటు విద్యార్థులు చైతన్యం తీసుకుని రావాలని సూచించారు. కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన. సో ఇప్పుడు అందరూ కూడా చెప్తారా? నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ సస అంటే ఇంకా సౌండ్గా చెప్పాలి. గుడ్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ కార్యక్రమం అనేది లాస్ట్ ఇయర్ జనవరి 2025 ఆన్వర్డ్స్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇది ప్రతి నెల 3వ శనివారం ఇలాంటి ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి. దాంట్లో ప్రతి నెల కూడా ఒక్కొక్క థీమ్ తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ చూస్తే ప్లాస్టిక్ గురించి, అదేవిధంగా ఎండాకాలం వస్తున్నప్పుడు దానికి సంబంధించిన దీంట్లో ఎలా అయితే మంత్ వైజ్ ఏ టాపిక్ రిలవెంట్గా ఉంటుందో దాన్ని తీసుకుని ప్రతి నెల కూడా అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తూ ఒక మాస్ మూమెంట్ లాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఇయర్ నుంచి నిర్వహిస్తున్నాము. సో ఇక్కడే నేను ఇప్పుడు కొంతమందితో ఇంటరాక్ట్ అయినప్పుడు స్వర్ణాంధ్ర గురించి చెప్పారు. మీ అందరికీ కూడా బాగా ఐడియా ఉంది. స్వర్ణాంధ్ర ఇయర్ చెప్పండి. 2047. సో అందరికీ కూడా ఐడియా ఉంది. స్వర్ణాంధ్ర 2047 ఇది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విషన్ 2047 ఏదైతే విషన్ 2020 అని పెట్టారో అదేవిధంగా ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 అని పెట్టి దానికి ఒక 10 సూత్రాలు ఇచ్చారు. సో ఈ 10 సూత్రాల గురించి ఎవరికైనా ఐడియా ఉందా? సో ఇక్కడ ఉన్న టీచర్స్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటంటే ఈ 10 సూత్రాల గురించి మీ పిల్లలకు తెలియచేయండి. అవి అన్నీ కూడా మీకు రిలేటెడ్. ఈ 10 సూత్రాలు ఏంటో మీరు తెలుసుకోవాలి.
దీనికి ఈరోజు ప్రోగ్రాంలో సంబంధించిన ఈ 10 సూత్రాల్లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఏంటంటే స్వచ్ఛత. సో దానికోసమే ఈ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టి ప్రతి నెల మనము జరుపుకుంటున్నాము. సో ఇప్పుడు కూడా చూస్తే అది ఎలా మేము జరుపుకుంటున్నామంటే ఈ టాపిక్ గురించి అందరినీ ఇన్వాల్వ్ చేస్తాము. ఆల్ ద గవర్నమెంట్ ఆఫీసెస్లో, అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్, హాస్టల్స్, బస్ స్టాండ్స్, అన్ని చోట్ల, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ అందరూ దాంట్లో వివిధ శానిటేషన్ యాక్టివిటీస్, క్లెన్లీనెస్ యాక్టివిటీస్ అవి అన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. ప్లెడ్జ్ తీసుకుంటాము. సో ప్రతి నెల కూడా దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల దాకా, అంటే యావరేజ్ అన్నమాట, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అందరికీ ఐడియా ఉంది, లాస్ట్ ఒక సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ ప్రతి 3వ శనివారం ఆనరబుల్ సీఎం గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా ప్రతిసారి ఒక్కొక్క జిల్లాలో పార్టిసిపేట్ చేసి దీని మీద ఎంత ముఖ్యమైన ఉంది, క్లీన్లీనెస్ అయితే ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఆ కార్యక్రమం భాగంగా మనం సిటీ వైడ్ ప్రతి వార్డ్లో, ప్రతి ఏరియాలో ఇలాంటి కార్యక్రమం పెడుతూ ఉంటాము. ప్రతి నెలకి ఒక థీమ్ ఉంటుంది. అలాగే ఈ నెల థీమ్ ఏంటంటే జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్. జీరో వేస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాము. ఐఎమ్ జస్ట్ రీఇటరేటింగ్. అంటే ఇప్పుడు మీ ఇన్స్టిట్యూషన్లో ఏదైతే చెత్త జనరేట్ అవుతుంది, వేస్ట్ జనరేషన్ అవుతుంది, అది నిజంగా చెప్పాలంటే వేస్ట్ కాదు. అది ఎందుకు వేస్ట్ అంటే మనం సరిగా దానికి ప్రాసెసింగ్ చేయట్లేదు, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ మిక్స్ చేస్తున్నాము కాబట్టి అది వేస్ట్. లేదంటే మనం దాని మీద ప్రాసెస్ చేస్తే అది ఒక వాల్యూ, దాంతో ఈజీగా మనం రెవెన్యూ జనరేషన్ చేసుకోవచ్చు. ఉన్న బిల్స్ ఏదైతే ఉంటాయి దీని మీద మనం సేవింగ్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఒక 1600 స్టూడెంట్ ఇక్కడ హాస్టల్లో స్టే చేస్తున్నారు. మెస్లో మీరు భోజనం తింటారు. ఇక్కడ ఏదైతే మెస్లో ఎస్పెషలీ వెట్ వేస్ట్ ఎక్కువగా జనరేట్ అవుతుంది. దాదాపు 500 to 600 kg డైలీ వేస్ట్ జనరేషన్ అవుతుంది. సో ఆ వేస్ట్ ఏదైతే వెట్ వేస్ట్ ఉంది అది ఈజీగా మనం ఇక్కడికి ఎక్కడే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఎక్కడ ప్రాసెస్ చేయకుండా ఏమవుతుంది అంటే ఇక్కడ జిఎంసీ కలెక్ట్ చేస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ట్రాన్సిట్ పాయింట్కి మనం పంపిస్తుంటాము. దానికోసం ట్రాక్టర్ పెట్టాలి, శానిటేషన్ సిబ్బందిలు పెట్టాలి, ఇంకా ట్రాక్టర్ కోసం డీజిల్ ఉంటుంది. సో చూడండి ఎంత ఖర్చు అవుతుంది. తర్వాత ట్రాన్సిట్ పాయింట్ నుంచి అగైన్ దానికి సరిగా సెగ్రిగేషన్ చేయకపోతే మళ్ళీ ఇది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పంపాల్సి వస్తుంది. అది కొంత సెగ్రిగేషన్ చేస్తే దీని మీద మనం ఫర్దర్ ప్రాసెసింగ్ చేస్తాము. సో ప్రతి దానికి మన కాస్ట్ ఇన్కర్ అవుతాము. అది కాకుండా ఇక్కడే ఈ ప్రిమైసెస్లోనే ఈ వెట్ వేస్ట్ ఏదైతే ఉంది అది మీరు ఈజీగా, చాలా ఈజీగా దీని మీద ప్రాసెస్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చేస్తే మనకి మంచి ఫర్టిలైజర్ క్రియేట్ అవుతుంది. సో దాంతోపాటు బయోగ్యాస్ గురించి చెప్పాము. ఇప్పుడు మీ ఇక్కడ చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. మీరు అందరూ కూడా ఇక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. ఈ బయోగ్యాస్ అయితే అంత డిఫికల్ట్ టెక్నాలజీ కాదు. మీరు ఈజీగా స్టూడెంట్ ద్వారా కూడా సెటప్ చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ గారు మీరు దీని మీద ఒక గ్రూప్ ఫామ్ చేయండి. ఏదైతే ఇంట్రెస్టెడ్ ఉంటారు మీరందరూ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. సో అంతా మీకు ప్లేస్మెంట్ కానీ అది ఎక్కువ బర్డెన్ కూడా ఉండదు. మీరు ఈజీగా ఒక నెల దీని మీద ఎఫర్ట్ పెడితే మీరే దాని మీద ఇంకా ఎవరిని పిలాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న నాలెడ్జ్తో తర్వాత ఇంటర్నెట్లో చాలా ఈ బయోగ్యాస్ ఎలా చేయాలి, చాలా సింపుల్ టెక్నాలజీ ఉంది, మీరే సెటప్ చేసుకోవచ్చు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని గాయాల పాలు చేశారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు విమర్శించారు. అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం మాణిక్యరావు మాట్లాడారు. రాజధాని రక్షణ చట్టం తెచ్చేందుకు చంద్రబాబు అసెంబ్లీ సమావేశం పెట్టడం అభినందనీయమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై కక్షతో 3 రాజధానులు ప్రకటించారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయడం కోసం జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. పెమ్మసాని గురించి ఎవరైనా మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరించారు. ఏపీ ఐడీసీ చైర్మన్ జేగల ప్రభాకర్ మాట్లాడుతూ దేశ చరిత్రలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక చరిత్రగా నిలిచిపోతుందని అన్నారు. పెమ్మసాని వ్యాఖ్యలను వైసీపీ వక్రీకరించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అట్లాగే రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులు ఇవన్నీ కూడా నిరాటంకంగా జరిగేటువంటి సమయంలో ప్రజాపాలన పోయి బోటాల పాలన 2019లో జగన్మోహన్ రెడ్డి రూపంలో వచ్చినటువంటి పరిస్థితి మనమంతా కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు. మీరు తెలంగాణ వాళ్ళు గాయాల పాలు చేయటం కాదు, మద్రాసు వాళ్ళు గాయాల పాలు చేయటం కాదు, ఢిల్లీ పెద్దలు గాయాల పాలు చేయటం కాదు, నా రాష్ట్ర ప్రజల్ని నేనే గాయాల పాలు చేస్తా.
రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కుల్ని నేనే విధ్వంసం చేస్తా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నేనే విచ్ఛిన్నం చేస్తా, నేనే ఆందోళనకి గురి చేస్తానని చెప్పేసి మరలా 2019లోనే జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉంటాయని ఒకసారి, 30 రాజధానులు ఉంటాయని మరొకసారి, ఇది శ్మశానమని ఒకసారి, ఇది కమ్మోళ్ళ రాజధాని ఇంకొకసారి, ఇక్కడ పందులు తిరుగుతాయని ఒకసారి, నేట మునిగిపోయిద్దని ఒకసారి, ఇక్కడ వ్యభిచారులు ఉన్నారని ఒకసారి, అవమానాలు బయట ప్రాంతం వాళ్ళు చేసేదానికంటే ఎక్కువగా అవమానాలు చేయటమే కాకుండా గాయాల పాలు చేసి, వేదన పాలు చేసి, ప్రజల యొక్క జీవితాలతోటి ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత వాడయ్యుండి, ఈ రాష్ట్రం వాడయ్యుండి, ఈ రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచి, మాయ మాటలతో గెలిచి ఆ రోజు 2019లో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పెద్ద పండుగ రోజు. రాజ్యాంగ హక్కుల్ని ఈరోజు భద్రత చట్టంలో నిలుపుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిన రోజు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాజధాని రాష్ట్రం లేకుండా అనేక గాయాలైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రానికి పశుపతి లాంటి ఒక దాన్ని ఏమంటారంటే పిశాచాత్మ నుంచి రక్షణ కల్పించేటువంటి చట్టాన్ని తీర్మానం చేసేటువంటి రోజు. అందుకు ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా తరఫున రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి వాడొకడు పుడతాడని, స్వజాతీయుల మీద, స్వప్రజల మీద, స్వరాజ్యాంగం మీద, స్వన్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తాడని ఆ రోజు ఎవరు కలలు కనలేదు. ఈరోజు ఒక గుణపాఠంగా జగన్మోహన్ రెడ్డి చర్యల్ని తీసుకొని రాజ్యాంగ పరిధిలో ఒక చట్ట రక్షణ కల్పించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనిని జగన్మోహన్ రెడ్డి కానీ, మళ్ళీ ఇంకొక రూపంలో జగన్మోహన్ రెడ్డి బాబు రాజశేఖర్ రెడ్డి కానీ, లేకపోతే వాళ్ళ బాబు రాజారెడ్డి కానీ, ఇంకా ఎవడు వచ్చినా, ఇలాంటి సైకోలు ఎంతమంది వచ్చినా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 75-80 సంవత్సరాల తర్వాత శాశ్వతమైనటువంటి రాష్ట్రం, శాశ్వతమైనటువంటి రాజధాని ఏర్పడబోతూ ఉంది ఈరోజు అసెంబ్లీలో చేసే తీర్మానం ద్వారా అని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ చట్టం అనేది ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరూ మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడైనా కానీ ప్రభుత్వం మారినప్పుడల్లా పోయినసారి లాంటి జగన్మోహన్ లాంటి యదవుల పరిపాలనలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించకుండా, ఆంధ్రప్రదేశ్ అంటే ఎట్లుండాలనేది కూడా ఆలోచించకుండా 3 రాష్ట్రాలు కావాలి, 3 రాజధానులు కావాలి, లేదా ఈ ప్రాంతం మంచిది కాదు, వేరే ప్రాంతానికి ఈ ప్రాంతానికి తగులు పెట్టే విధంగా చేస్తున్నటువంటి అవకాశాన్ని ఇంకొకసారి చేయకూడదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రత్యేక చట్టం తీసుకురాస్తున్నాడు. ఇదందరూ కూడా మన జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఇది మనందరికి కూడా పండగ వాతావరణం లాంటిది. ఇది శుభ పరిణామం. ఇది విజయవంతంగా జరగాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ ఈ రోజున ఏమీ లేనట్టుగా ఇంత అభివృద్ధి జరుగుతుండి, ఓ పక్క రాజధాని, ఒక పక్క పరిశ్రమలు, నిరంతరం ఆంధ్రప్రదేశ్ అనేది పరుగులెడుతుంటే అది చూసి ఓర్వలేని 5 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తే
ఏమీ చేయలేక కనీసం తట్టెడు మట్టి కూడా రోడ్లకు వేయలేని పరిస్థితిలో ఉన్నట్టు వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్వలేక ఇక ఈ గుంటూరు పార్లమెంట్లో వైసీపీ అనే జెండానే ఉండదని చెప్పేసి భావించి ఏదో రకంగా పెమ్మసాని గారిని టార్గెట్ చేయాలని చెప్పేసి ఏ చిన్న విషయమైనా కానీ పెమ్మసాని మీదకి రావటం అనేది ఈ మధ్యకాలంలో ప్రతి సాటా జరుగుతూ ఉంది. ఏ సభ పెట్టినా కానీ టార్గెట్ చేశారు. ఎందుకంటే అతను చేస్తున్నటువంటి అభివృద్ధి ఇంతవాడికి గుంటూరు చరిత్రలో ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా చూడనటువంటి అభివృద్ధి. అనేక బ్రిడ్జిలు మనం అసలు ఊహించలా. అరండల్పేట నుంచి మరి 1 టౌన్కి 2 టౌన్కి ఉన్నటువంటి బ్రిడ్జిని ఇంత త్వరితగతిన చేస్తారని, అలానే ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జి, తెక్కలపాడు బ్రిడ్జి, అది మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్టార్ట్ చేసి దాదాపుగా 50% పూర్తి చేసిన తర్వాత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ వచ్చి కూడా దానికి ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితిలో వదిలేసి వెళ్ళినటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున పెమ్మసాని గారు వచ్చి మళ్ళీ దాన్ని రీఓపెనింగ్ చేయడానికి పరుగులెత్తుతున్నటువంటి ఇటువంటివన్నీ కూడా చూసి ఒకేసారి ఇన్ని కార్యక్రమాలు, ఒక పక్క చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపుగా 100 కోట్ల నిధులు తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన కార్పొరేట్ హాస్పిటల్ లాగా చేసి ఈ రోజున గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పరికరాలు ఎక్కడైనా కానీ పెద్ద కార్పొరేట్ వ్యవస్థలో కూడా హాస్పిటల్లో కూడా లేని విధంగా ఉండి ప్రజలందరూ మన్ననలు పొందుతున్నటువంటి విషయాన్ని చూసి ఓర్వలేనటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ప్రత్యేకంగా అంబటి రాంబాబు, ఆయన నోరు దూల వల్లే మొన్న ఒక విషయం తెచ్చుకున్నాడు. అయినా కానీ నేను ఎక్స్కర్షన్కి వెళ్ళి వస్తాను, మళ్ళీ జైలుకి వెళ్తానంటున్నాడు. వెళ్ళి చక్కగా నీకు అన్నం బాగా అక్కడ పెట్టే భోజనం నీకు రుచింపుగా ఉందేమో, ఉండు, వంట పట్టినట్టుండవు, బాగా ఉండరాదు అక్కడ, మేమేం కాదనలేదే. కానీ నీకు జైలుకి వెళ్ళాలంటే ఇల్లు అనవసరమైనటువంటి విమర్శలు చేస్తే పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఏం మాట్లాడాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు? చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి వచ్చిందా అంటే ఆ మొహం చూసేనా ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా తల ఎత్తుకొని చూసే విధంగా చేశాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ని. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా ఢిల్లీ పెద్దలు చేసినటువంటి దౌర్భాగ్యంగా వదిలేసేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ జీవం పోసి ఇవాళ రాజధాని కట్టి ఇవాళ భారతదేశంలోనే అమరావతి అనే రాజధాని సృష్టిస్తుంటే దాన్ని మీరు తప్పుగా పడితే మేము చేసేది ఇవాళ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ప్రపంచ పటంలో చూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి కాక మరి ఎవరు మొహం చూసి అలా అంటారు? జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఒక్క పరిశ్రమ రాలా, ఉన్న పరిశ్రమలు కూడా ఈయన మొహం చూడలేక వెళ్ళిపోయినాయి. కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే మాధవి అన్నారు. నల్లపాడు రోడ్లోని ఆదర్శ్ నగర్ 1.30 లక్షల వ్యయంతో చేపడుతున్న కాల్వలు, రహదారి నిర్మాణానికి శనివారం మాధవి శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్య లేకుండా పరిష్కరిస్తున్నామని చెప్పారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చూడాలని చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆధునిక వైద్య పరిజ్ఞానంతో శ్రీ వైద్య హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చింది. గుంటూరు వారితోట 2వ లైన్లోని
గౌడియా మఠం వద్ద ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ నాగార్జున కపిల్ మాట్లాడుతూ తమ వైద్య బృందం అంతా కలిసి ఆసుపత్రిని ప్రారంభించిందని, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, గైనిక్, జనరల్ సర్జరీ విభాగాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పీడియాట్రిక్ వైద్యురాలు డాక్టర్ లావణ్య మాట్లాడుతూ అనుభవజ్ఞులైన వైద్యులు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడం తమ ప్రత్యేకత అని, ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు, ప్రముఖులు నూతన వైద్య బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గత 10 ఏళ్ళుగా గుంటూరులో వైవిధ్యమైన సేవలను అందిస్తున్న మా డాక్టర్స్ టీం అందరం కలిసి ఇవాళ నూతనంగా కొత్త హాస్పిటల్ ఓపెన్ చేశాము. దాని పేరు శ్రీ వైద్య హాస్పిటల్. ఈ రోజున గుంటూరు వారి తోట 2వ లైన్లో గౌరీ మఠంకి దగ్గరలో మా హాస్పిటల్ ప్రారంభమైంది. సో మా హాస్పిటల్ నందు జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, గైనిక్, పీడియాట్రిక్స్ మరియు జనరల్ సర్జరీ విభాగాలు ఉన్నాయి. సో పేషెంట్కి ఎల్లవేళలా అందుబాటులో మేము అందరం సేవలు చేయడానికి రెడీగా ఉన్నాము. గత 10 ఏళ్ల నుంచి మమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఇవాళే మార్చి 28న శ్రీ వైద్య హాస్పిటల్స్ ప్రారంభం అవుతుంది గుంటూరులో. మా దగ్గర జనరల్ ఫిజిషియన్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతోటి పేషెంట్కి మంచి కేర్ ఇవ్వాలి అన్న నినాదంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశాము. గుంటూరు ప్రజలందరూ మా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.